నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యాన్ని మించిన ఆస్తి లేదు, హోంమంత్రి అనిత. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల తహసీల్దార్ బాలలక్ష్మి పిలుపు. మెగా పేరెంట్స్ మీటింగ్ ను అడ్డుకున్న కడప జిల్లా చెన్నేపల్లి గ్రామస్తులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో శుక్రవారం బిఎల్ఓ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ బాలలక్ష్మి తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన బిఎల్ఓ సూపర్వైజర్లు హాజరు కావాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా నమోదు, కొత్త ఓటర్ల నమోదు, జాబితా నుండి ఓటర్ల తొలగింపు కార్యక్రమంపై ప్రత్యేక నిపుణులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని బిఎల్ఓలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలలక్ష్మి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్స్ 4-5 వాళ్ళు వస్తున్నారు. అంటే లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ ప్లస్ ఆర్డీఓ సార్ కూడా వస్తున్నారు. అందరం కలిసి రేపు ఎలక్షన్ గురించి, ఎలక్షన్స్ కాదు, ఈ ఓటర్ లిస్టులో పేర్లు రాయడం కానీ, అందులో ఉన్న పేర్లు తొలగించడం కానీ, చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించడం, కొత్తగా ఇక్కడ నుండి పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు తొలగించడం, కొత్తగా ఓటర్ల పేర్లు నమోదు చేయడం, వీటి గురించి మళ్ళీ మన పోలింగ్ స్టేషన్ల గురించి, వాటి లొకేషన్స్ గురించి, వీటన్నిటి గురించి రేపు బిఎల్ఓలకి అవగాహన కోసం వాళ్ళకి ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కాబట్టి బిఎల్ఓలందరూ రేపు మార్నింగ్ 9 o'clockకి రైతు వేదిక నందు హాజరు కావాలని కోరుతున్నాం. కడప జిల్లా అట్టూరు మండలం ఎస్ వెంకటాపురంలోని చెన్నేపల్లి ఎంపీపీ స్కూల్ వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పేరెంట్స్ మీటింగ్ ను చెన్నేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులు అడ్డుకున్నారు. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు చెన్నేపల్లిలోనే కొనసాగించాలని కోరారు. సార్, అందరూ మాకు దయచేసి మా స్కూల్ మాకు ఇవ్వాలి సార్. మేము ఉదయం 6 గంటలకు పనికి పోతాం సార్. సాయంత్రం 7-8 అవుతుంది సార్. మా పిల్లలు మా ఊర్లో ఉంటే బాగుంటుంది సార్. మాకు స్కూల్ వదులుతానే మా ఇంట్లోకి వస్తారు పిల్లలు. కాబట్టి మా స్కూల్ మాకు కావాలా. మాకు అక్కడ వద్దు సార్, అక్కడ వసతి లేదు. ఇక్కడ బాగా వసతి ఉంది సార్. ఒకసారి వచ్చి మీ సార్లు వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేయించుకొని వచ్చి స్కూల్ మొత్తం చూసుకొని పొమ్మని చెప్పండి సార్ మాకు. కాబట్టి మా స్కూల్ మాకే కావాలని మేము అడుగుతున్నాం సార్. మా పిల్లలు చాలామంది ఉండరు సార్ ఇక్కడ. దయచేసి మా స్కూల్ మాకు కావాలి. 35 మంది దాకా ఉండరు సార్. మాకు మా చిన్న పిల్లలు ఆడ వంక అడ్డం ఉంది సార్. ఆ వంకలో పోయి పడితే మాకు ఎవరు పిల్లల కోసం మేము బతుకుతున్నాం సార్ కూల్ చేసుకొని. కాబట్టి వాళ్ళకు ఏదో దయచేసి ఈ స్కూల్ నిలబెట్టేటట్టు మాకు చేయండి సార్. లోకేష్ సార్, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు. కలెక్టర్ సార్కి మాకు 1-2 తరగతులు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ జరుగుతుంది, మెగా పీటీ అని. మాకు 1-2 తరగతులు పిల్లల తల్లిదండ్రులకు ఏం ఇన్ఫామ్ చేయకోకుండా మీటింగ్ అయితే మా స్కూల్లో పెట్టలేదు. గతంలో 3-4-5 తరగతులు ఇక్కడ లేవు, ఎక్స్ వెంకటాపురం తరలించారు. అక్కడ వద్దు, మాకు ఇక్కడ కావాలని మేము చెప్పినందుకు మా మీద కక్ష తీర్చుకుంటున్నారు గవర్నమెంట్ ఇక్కడ చేసే సార్లు. మాకు ఎంఈఓ కావచ్చు, మోకర్ కావచ్చు, కుమ్మక్కయ్య వీళ్ళందరూ మా స్కూల్కి ఏమీ ఇవ్వడం లేదు. 1-2 తరగతులు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. మీటింగ్ వారం నుంచి చెప్పాలి, తల్లిదండ్రులకి ఆహ్వానం ఇవ్వాలి. మాకేం ఆహ్వానం ఇవ్వలేదు, ఇక్కడ స్కూల్లో అయితే పెట్టలేదు. అందుకని మేము నిరసన తెలుపుతున్నాం. మా స్కూల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు గవర్నమెంట్స్ అని మేము అడుగుతున్నాము. 3-4-5 తరగతుల గతంలో కూడా మేము కలెక్టర్ గారి నిరసన తెలిపాము, కానీ మాకేం రెస్పాన్స్ లేదు. ఏ అధికారం ఉన్నా కానీ అధికారులు వచ్చి కూడా మాకు న్యాయం చేయలేదు. దయచేసి నారా లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సారు, చంద్రబాబు నాయుడు సార్, కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయాలి. మా స్కూల్లో మా ఊళ్ళోనే 3-4-5 తరగతులు కూడా కొనసాగాలని మేము కోరుతున్నాం. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లెంగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ అనుమానాస్పద మృతిపై గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 2 రోజుల తర్వాత సూర్యేపల్లి గ్రామ సమీపంలోని పొలాలలో బాలుడి మృతదేహం గుర్తించారు. బాలుడి మృతితో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. జరిగిన దారుణ సంఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.
జరిగిన సంఘటనపై సీఐ మల్లికార్జున నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరమని, ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా వారికి శిక్ష పడేలా చేసి ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో వెనకబడిన పశ్చిమ ప్రాంతం మార్కాపురం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద విద్యార్థులు తమ చదువును పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉండగా పాఠశాలకు సొంత భవనం లేదు. 6 బయట చిన్నపాటి రేకుల షెడ్డులో నడుస్తుంది. ఇక్కడ కనీసం మరుగుదొడ్లు కూడా లేక విద్యార్థినులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేయలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పాఠశాలను ఏర్పాటు చేశారే కానీ పాఠశాల భవనం ఏర్పాటు చేయకపోవడంతో అద్దె రేకుల షెడ్డులో పాఠశాలను కొనసాగిస్తున్నట్టు ఆ కాలనీ వాసులు పేర్కొన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ అయిన సయ్యద్ జావీద్ అన్వర్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత సుందరయ్య గారి పేరు మీద ఒక కాలనీ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాల నుంచి అక్కడ జనజీవన స్రవంతి కొనసాగుతూ ఉంది. చాలా వరకు అక్కడ నివసించే వాళ్ళు, బీదవాళ్ళు, రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత 20 సంవత్సరాల క్రిందట అక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పడినదని తెలుస్తూ ఉంది. అయితే ఆ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేదు. కేవలం అద్దె భవనంలో ఉండి విద్యార్థులకు విద్యను ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఆ అద్దె భవనం మీద రేకులు ఉండటంతో అది ఆ ఎండకు వానకు అక్కడ విద్యను అభ్యసించే విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయము మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు మేము దత్తత తీసుకునే రకంగా వాళ్లకు పనిచేస్తామని చెప్తున్నారే తప్ప ఇక్కడ చూస్తే ఈ స్కూల్ యొక్క పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్న పరిస్థితిని వాళ్ళు పట్టించుకోకపోవడం అనే విషయము చూస్తే వారు ఎంతవరకు విద్యాశాఖను చూస్తున్నారనే విషయము మనకు తేట తెల్లమవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి సదరు స్కూలు యొక్క పరిస్థితిని దయనీయ పరిస్థితి నుండి మంచి స్థితికి తెచ్చి విద్యార్థులకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉందని ఈ ఛానల్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా విద్యా వికాసులు నిర్వహించిన మెగా పేరెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పిల్లలతో, టీచర్స్తో, పేరెంట్స్తో నిర్వహించిన ఆటల పోటీల్లో తాను ఎమ్మెల్యేగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎంతో చిత్తశుద్ధితో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించేందుకు కృషి చేస్తున్నారని ఉపాధ్యాయ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పట్టణ టీడీపీ కూటమి, జనసేన నాయకులు పాల్గొన్నారు. సో ఆల్ మండల్స్ కవర్ చేస్తూ వస్తున్నాను. ఎక్స్ట్రా టైం కూడా స్పెండ్ చేస్తున్నాను. బికాస్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఏదో వచ్చేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా, బట్ ఐ వాంట్ లెట్ ద పీపుల్ నో ద గ్రేట్నెస్ and as well as the importance of this program, PTM. So we all should understand the purpose of PTM, Parents Teachers Meeting. ఎందుకు అనేది పర్పస్ని మనం ఫస్ట్ అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో లైఫ్లో ప్రతిదానికి కూడా బారోమీటర్ ఉంటుంది, టు మెజర్ ద సక్సెస్. వాట్స్ ద బారోమీటర్? నీ సక్సెస్కి ఏంటి బారోమీటర్ ఏంటి? లేకపోతే నీ గ్రోత్కి బారోమీటర్ ఏంటి? సో లేదంటే నీ అచీవ్మెంట్స్కి బారోమీటర్ ఏంటి? పాలలో టెస్ట్ చేసే బారోమీటర్ అది ఎలా చెప్తుందో అలాగే మరి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ సక్సెస్కి బారోమీటర్ ఏంటి, ఎలా ఉంది అనేది చెప్పడమే ఒక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మీ యొక్క పర్ఫార్మెన్స్
హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా మనం చూస్తున్నాం. యువర్ హెల్త్ స్టాటస్, యువర్ మెంటల్ స్టాటస్, మీ అకాడమిక్స్, తర్వాత మీ ఎక్స్ట్రా కరిక్యులర్, యువర్ బిహేవియర్, యువర్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయది ఆ పర్ఫార్మెన్స్ని పేరెంట్స్తో డిస్కస్ చేయడమే ఈ యొక్క పీటీఎం ఒక పర్పస్. సో లాస్ట్ గవర్నమెంట్లో చూసాం మనం, ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లల్లో కూడా ఏలూరు నగరంలో సుస్మిత ఎంటర్ప్రైజెస్ అనే పరుపుల తయారీతో పాటు పరుపులలో వినియోగించే ఫోమ్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో చీకట్లు అలుముకున్నాయి. అటు పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమడొచ్చి ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. పూర్తిగా ఆస్తి నష్టంపై ఇంకా ఫైర్ సిబ్బంది పోలీసులు ఒక అంచనాకు రాలేదు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ సీఐ సత్యనారాయణ, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా ఈ మంటలను అదుపు చేసే ప్రక్రియలో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా పొగ అలుముకోవడంతో స్థానిక ప్రజలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని స్థానికులు తెలియజేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరించి గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మందస మండల అధ్యక్ష కార్యదర్శులు సవర గురునాథ్ డిమాండ్ చేశారు. గురువారం గిరిజన గ్రామాల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజనులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మందస మండలంలోని సాబకోట, చీపి, బొడార్సింగి పంచాయతీ పరిధిలో గల మాణిక్యపట్నం, మధ్యకళ్ళు, దాల్సరి, కొండమేర, గడ్డికోల గ్రామాలలో గిరిజనులు తరతరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని వారన్నారు. ఒరిస్సా గ్రామాలు ఆంధ్ర ప్రాంతంలో నిర్మిస్తూ ఈ సరిహద్దు గ్రామాల్లోని భూములను, చెరువులను, శ్మశానాలను, పంట కాలువలను, రోడ్డులను ఒరిస్సా ప్రభుత్వం అండతో ఆక్రమించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిస్సా వాళ్ళ ఆక్రమణలో ఉన్న శ్మశానాలు, చెరువులు గిరిజనులకు అప్పచెప్పాలి. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలి. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలి. గిరిజన గ్రామాల్లో పోడు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. సరిహద్దు గ్రామాల సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి ప్రభుత్వం తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు సరిహద్దు గ్రామాల్లోన మన ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని ఇవాళ ఒరిస్సా అధికారులు తీసుకొని మాదని చెప్పి అక్కడేమో కమ్యూనిటీ హాల్ని, ఫారెస్ట్ ఆఫీసులని ఇవన్నీ నిర్మిస్తున్నారు. ఇవన్నీ జరిగినా సరే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మనం వేసిన రోడ్ల మీద అక్కడ రోడ్లు వేసుకెళ్ళిపోతున్నా, ఇది మాది అయినా సరే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఒకవైపు ఇట్లా ఒరిస్సా అధికారులు తీసుకుంటే రెండో వైపు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనకాపల్లి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ భూములు మావి, మా ఇంతకుముందు మా రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇవాళ తప్పుడు పత్రాలు సృష్టించి ఇవాళ గిరిజనులు ఎలగొట్టి భూములు తీసుకోవడం ప్రయత్నాలు చేస్తారు. ఎట్లాంటివి చేస్తే సహించేది కాదు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మందస మండల ఆదివాసీ గిరిజన సంఘం వారు ఇప్పుడే వెంటపత్రం ఇచ్చారు. దీనిలో మనకి ఒరిస్సాకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఒక 5 గ్రామాల్లో వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను మా సర్వే టీంని పంపించి ఇది కూడా మన ఆర్డీఓ గారి దృష్టిలోనే, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి తప్పకుండా మీకు న్యాయం చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సరిహద్దులో మందస మండలంలో 3 పంచాయతీల్లో 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల్లోనూ ఒరిస్సా నుండి వచ్చినటువంటి గిరిజనులు ఈ భూములు మావి అని చెప్పి ఆంధ్ర వాళ్ళ భూములు, చెరువులు, శ్మశానాలు మొత్తం ఆక్రమించుకుంటుంటే మన ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తుంది తప్ప కనీసం నిలవరించినటువంటి ప్రయత్నం చేయడం లేదు. గతంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు, బీడీఆర్ పట్టాలు గిరిజనుల దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లోనూ వాళ్ళేమో ఫారెస్ట్ ఆఫీసులు, కమ్యూనిటీ హాళ్ళు కట్టుకుంటున్నారు. అలాగే మన ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేయించినటువంటి చెరువుల్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అలాగే శ్మశానాలని ఆక్రమించుకుంటున్నారు. మన ఆంధ్ర గవర్నమెంట్ గతంలో వేసినటువంటి రోడ్ల పైన ఇవాళ ఒరిస్సా వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి కాలువలన్నీ
కప్పుడైపోతుంటే అవి కనీసం రిపేర్ చేయమంటే వాళ్ళు చేయడం లేదు, మన అధికారులు చేయకపోతే ఆఖరికి ప్రజలు డబ్బులు చందాలు వేసుకొని వాటిని తీసినటువంటి పరిస్థితి ఉన్నది గ్రామాల్లో. ఈ ఒరిస్సా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి అనిత స్వయంగా సన్మానించారు. అనంతరం తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ కనిపించే దేవత అమ్మ అని, అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. వైద్యాన్ని మించిన ఆస్తి లేదని చెప్పారు. ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు నా కుటుంబ సభ్యులు, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి నాకన్నా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేసింది మా ఎస్పీ గారు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు పెడదాం మేడం, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, వెహికల్స్ కూడా వచ్చేసినాయి మీ అని చెప్తే నాకు తెలిసి ఈ రోజుకి ఒక 3 డేట్లు మార్చి ఉంటాయి. 3 డేట్లు మార్చాను. ఈరోజు వస్తానన్నా, తర్వాత వస్తానన్నా, ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఫిక్స్ అయ్యి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఎస్పీ గారికి, ధ్రువన్ సిన్హా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సచ్ ఎ నైస్ ఆఫీసు. సాధారణంగా పోలీస్ అనేసరికి ఎక్కడో ఒకటి పొలిటికల్ లీడర్స్తో చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ నాకు హ్యాపీ టు సే అండ్ హ్యాపీ టు హియర్ విషయం ఏంటంటే ఏ ఒక్క పొలిటికల్ లీడరు కూడా జిల్లా మంత్రి గారు ఉన్న తర్వాత మా ఎస్పీ గారు ఇలాగా, మీ ఎస్పీ గారు ఇలాగా అని మాట్లాడలే. అదే చెప్తున్నాను ఎస్పీ గారితో, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అలాగని ఎక్కడ కూడా లా కూడా ఎక్కడ బయటికి దాటరు. తన పని తను చేసుకుంటూ తన టీం వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న 3 సిఐలు కూడా ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఎస్ఐలుగా. సో వాళ్ళు 3 కావాలని మిమ్మల్ని గురించి ప్రెజర్ పెట్టే తీసుకొచ్చుకున్నాను నేను ఆ టైంలో. బట్ విషయం ఏంటంటే 3 కూడా చెప్తూ ఉంటారు నాకు, ఒక మంచి టీం లీడర్గా మమ్మల్ని లీడ్ చేస్తారమ్మా అని. ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే కష్టపడి బయటకు వచ్చి ఒక ఐపీఎస్ పొజిషన్లో ఉండి దాన్ని లీడ్ చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యాన్ని మించిన ఆస్తి లేదు, హోంమంత్రి అనిత. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల తహసీల్దార్ బాలలక్ష్మి పిలుపు. మెగా పేరెంట్స్ మీటింగ్ ను అడ్డుకున్న కడప జిల్లా చెన్నేపల్లి గ్రామస్తులు. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.